కొంతమంది ప్రతిసారి పడతానే ఉంటారు. ఒకసారి పడ్డం జాగ్రత్తగా ఉండాలని ఉండదు, అదే ప్లేస్లో మరల పడతా ఉంటారు కొంతమంది. పేతురు అత్త జ్వరంతో పడిపోయిందట. అయితే నేను కేవలం భౌతిక సంబంధమైన స్థితి గురించి నేను మాట్లాడడంలా, చాలామంది నిలబడుతున్నాం అనుకున్నా పడిన స్థితిలోనే దేవుని దృష్టిలో ఉన్నారు. ఆధ్యాత్మికంగా పడిపోయిన స్థితిలో, మానసికంగా పడిపోయిన స్థితిలో ఉన్నారు. శారీరకంగా నువ్వు చాలా జగ్గా నిలబడినట్టే ఉన్నావు, కానీ నీ స్పిరిచువల్ కండిషన్ మాత్రం సరిగా లేదేమో. పడిన స్థితిలో ఉంటే ఈరోజు యేసయ్య మన లేవనెత్తలను కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఆనాడు సీమోను అత్తను లేవనెత్తిన దేవుడు ఆమె చేయి పట్టి దగ్గరకు వచ్చి ఆమె చేయి ముట్టగా ఆమె లేచి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉపచారం చేసినట్టుగా, ఒక మీనింగ్ఫుల్ వర్క్ చేసినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుని చేతిలో మనం వాడబడాలి అంటే, ఉపచారం చేసేవారుగా మనం ఉండాలంటే, ఆయన రాజ్య విస్తరణలో మనం ఉపయోగపడాలంటే మనము లేవనెత్తబడాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు మనం లేవనెత్తబడదామా? అద్దంలో కూర్చుని నీవు లేవనెత్తబడాలని ఆశిస్తావా? ప్రభువా, నీ చేతులకు నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, లేవనెత్తని ప్రభువా, నేను పడి ఉన్న స్థితిలో నేను పైకి రావాలని కోరుతున్నానని దేవునితో